వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంత రిజర్వేషన్లు పెంచాలి, వాళ్ళకని నిధులు ఇవ్వాలని ఇవాళ ఆదేశం ఇచ్చినాం. ఇవన్నీ నీ కళ్ళకు కనిపిస్తలేవు. అందుకే కేటీఆర్కి ఒక మాట చెప్తున్నా, మంచిగా చీర కట్టుకో, ఎందుకంటే సినిమా వాళ్ళు నీకు బాగా దోస్తులు ఉన్నారు. మంచిగా సోకులు తయారుగా బస్ స్టాండ్కు రా, బస్సు ఎక్కు, చింతమడకకో సిరిసిల్లకో పోతా అని అడుగు. నిన్ను టికెట్కు కండక్టర్ పైసలు అడిగితే మా 6 గ్యారెంటీలు అమలు కానట్టే. సిల్లి గవ్వ అడగకుండా చీర కట్టుకున్నందుకు నిన్ను తీసుకెళ్లి సిరిసిల్లలు ఇడిచిపెడితే మా 6 గ్యారెంటీలు అమలు అయినట్టే. నువ్వు సిద్ధమా కేటీఆర్? అంతే కదా, అంతే కదా, అంతే కదా. అందుకే మా యువకులకు చెప్తున్నా, మళ్ళీ ఆయన దగ్గర చీర గాజులు ఉన్నాయో లేవో ఏదన్నా మీరు పోస్టులో పంపించండి కేటీఆర్కు. అందుకే మిత్రులారా, ఇవాళ 6 గ్యారెంటీలు అమలు చేసినాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అందుకే మీ దగ్గరకు వచ్చినాం. ఇవాళ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు కావాలన్నా రంజిత్ రెడ్డిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించాలి. ఇవాళ మెట్రో రైలు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి చాంద్రాయణగుట్ట, చాంద్రాయణగుట్ట నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కందుకూరుకు మెట్రో రావాలంటే రంజిత్ రెడ్డికి ఓటేసి గెలిపించండి. అదే విధంగా వికారాబాద్లో పుట్టి నేరేడ్చర్లలో ముగుస్తున్న మూసీ నది ఇవాళ మురికి కూపంగా మారింది. అది సుందరమైన నదిగా నిరంతరం నీళ్లు ఉండాలి, అభివృద్ధి జరగాలి అంటే కేంద్రంతో నిధులు తెచ్చుకోవాలి. అందుకే మూసీని సుందరీకరణ చేయాలి అని అంటే రంజిత్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలి. అందుకే మిత్రులారా, ఇవాళ మిమ్మల్ని అడిగేది ఒక్కటే, ఈ ప్రాంతంలో కందుకూరులో మెడికల్ కాలేజ్ తప్పకుండా నాయన, ఎందుకేం అది నేనే వేస్తే ఎవరిని అడగాల్సిన పనిలే. రంజిత్ రెడ్డిని గెలిపించిన వారం రోజుల్లో వచ్చి టెంకాయ కొడతా నేనే వచ్చి, ఎవరిని అడగాల్సిన పని లేదు. మీరేమంతనే చాలు మీ మెడికల్ కాలేజ్ కందుకూరులు ఏనికే గెలిపియండి, మెజారిటీ ఇవ్వండి, మీకు మెడికల్ కాలేజ్ ఇచ్చే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, ఇవాళ నేను అడిగేది ఒకటే, దురదృష్టవశాత్తు మన అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మణ గెలవలే. లక్ష్మణ గెలిచి ఉంటే ఇవాళ మీ సమస్యలు తీరేది. సబితక్కని గెలిపించారు. మొన్న నేను ఏదో అన్నాని మా అక్కకు చాలా బాధ అయింది, కానీ ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నా, సబితక్క నువ్వు బీఆర్ఎస్లు ఉన్నావు, బీఆర్ఎస్ను గెలిపించాలో నువ్వు ఓటు అడిగితే మేము తప్పు పట్టం. కానీ బీఆర్ఎస్ కాదు బీజేపీకి ఓటేయమని చెప్తున్నావు, నీకు న్యాయమా అని నేను అడుగుతున్నా. నమ్మిన పార్టీని, నమ్ముకున్న కార్యకర్తల్ని, నమ్మిన నాయకుడిని ఇవాళ నట్టేట ముంచి బీజేపీని గెలిపించాలనేది నీకు న్యాయమా అక్క అని నేను అడుగుతున్నా. అందుకే ఈ రాజకీయాలు మానుకోండి సబితక్క. నీ పార్టీని కావాలంటే నువ్వు గెలిపించుకో, నీ పార్టీ కోసం తిరిగి ఓట్లు అడుగు, నీ పార్టీ కోసం కొట్లాడు. కానీ నీ కోసం కొట్లాడి, నీ కోసం జెండా మోసి నిన్ను గెలిపించిన బీఆర్ఎస్ వాళ్ళను మోసం చేసి బీజేపీ వాళ్ళని గెలిపించాలనడం నీకు న్యాయమా, నీకు ఇది తగునా అని నేను అడుగుతున్నా. ఆనాడు కాంగ్రెస్లో గెలిచిన కేసీఆర్ మీకు మంత్రి పదవి ఇచ్చిండు. మరి మిమ్మల్ని నమ్మి మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్ను కూడా ఇవాళ నట్టేట ముంచుడు న్యాయమా అని చెప్పి సబితక్కని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి. బీఆర్ఎస్ కార్యకర్తలారా, మీ నాయకులు మిమ్మల్ని మోసం చేస్తుండ్రు. మీ నాయకులు మిమ్మల్ని చూపించి మీ ఓట్లు బీజేపీలకు తాకట్టు పెడుతున్నారు. అందుకే మీ పార్టీకి మీరు ఉంటే అది మీ ఇష్టం, కానీ ఆయనకి వేసిన మూసీలో వేసినట్టే. బీఆర్ఎస్కు ఓటేస్తే అది మురిగిపోతుంది. అందుకే 10 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది. మన ప్రాంతం అభివృద్ధి జరగాలన్నా
హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ పక్కన అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. మెట్రో తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఐటీ కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఫార్మా కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. నగరానికి గోదావరి జలాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. నగరానికి కృష్ణా జలాలు తెచ్చి దాహార్తిని తీసింది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. రంజిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతోని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ ఉన్నది 10 ఏళ్ళు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నది అధికారంలో 10 ఏళ్ళు. 2014 నుంచి 2023 వరకు చంద్రశేఖర్ రావు ఉన్నాడు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు. ఇవాళ మనకు 2024